అధికార పార్టీకి సంబంధించి ప్రలోభాలతో లొంగకపోతే వాళ్ళని బెదిరించే విధంగా ఎవరైతే మళ్లీ వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థుల్ని బెదిరించే విధంగా కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసి నిన్న తిరుపతిలో ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్ కి సంబంధించి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క ఇంటిని ఏ విధంగా దుర్మార్గంగా వితౌట్ రూల్స్ పాటించకుండా అతన్ని భయపెట్టే విధంగా ఏ విధంగా జరిగిందో మీరందరికీ కూడా తెలిసిన విషయమే. వాటికి సంబంధించి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగి ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం, ఏదైతే చక్కటి పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి, ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరైతే కార్పొరేటర్స్ ఓటింగ్ వస్తున్నారో వాళ్ళకి భద్రత కల్పించాలి, అదేవిధంగా ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని వేసి ఈ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ల పరిధిలో జరిపించాలి, ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు ఓటేసే హక్కు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్పారు, ఎవరైనా సరే మా పార్టీలో రావాలంటే రాజీనామా చేయాలని చెప్పని. మరి స్థానిక సంస్థలకి ఆ సిద్ధాంతాలు వర్తించవా? ఆ సిద్ధాంతాలు వర్తించవా అంటే రాజ్యసభలకి ఎమ్మెల్సీలకి మాత్రమే మీకు వర్తిస్తాయి సిద్ధాంతాలు, వీటికి వర్తించవా? ఎందుకు మీరు దొడ్డిదారున మీరు వాళ్ళని చేర్చుకుని ఎందుకు మీరు ఆ పదవులు పొందాలని చూస్తున్నారు? ఆ పదవులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పదవులే కదా. ఎందుకు మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు? 165 సీట్లు గెలిచారు మీరు ఈ రాష్ట్రంలో. అదే చెప్తారు, దాదాపు 93%, 92% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పని మీరు ప్రతి ఎన్నికలో చెప్పుకుంటున్నారు కదా. ఎందుకు మరి ఈ ప్రలోభాలు చేసి ఎందుకు చేస్తారు మీరు అన్ని కూడా? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంకా అధికార దాహం తీరలా వీళ్ళకి. ఇంకా స్థానిక సంస్థల్లో కూడా ప్రజల యొక్క వాణి వినిపించకుండా ఏదైతే సూపర్ 6 హామీలు కావచ్చు, ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేసిన పరిస్థితి లేదు. ఆ గొంతు బయటకు వినపడగా ఉండడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఆయన చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు, ఏదైతే ప్రతి ఒక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామనేది. ఈ రోజు వివిధ పద్ధతుల ద్వారా రిజైన్ చేసిన వాళ్ళు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వ్యక్తులే. అక్కడ మెజారిటీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. అసలు ఎన్నికల్లో ఏ విధంగా మీ అభ్యర్థిని నుంచోబెడతారు? మీకు బలం లేనప్పుడు ఎందుకు మీరు ఎన్నికల్లో అభ్యర్థి నుంచోబెట్టారు? ప్రజలు తెలియదా? ఒకవేళ కార్పొరేట్లో కొంతమంది వీక్నెస్ ఉన్న వాళ్ళేమో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు స్వార్థం కోసం, వాళ్ళని వివిధ రకాల ప్రలోభాలతో తీసుకెళ్తున్నారు, ప్రలోభాలకు లొంగని వాళ్ళని భయపెడుతున్నారు. ఇది అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, అదేవిధంగా ఎన్నికలు పారదర్శకంగా జరిపించమని చెప్పని, ప్రతి ఒక్కరికి కూడా ఓటే వేసే ప్రతి ఒక్కరికి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అప్పిరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ గారు, రుహుల్లా గారు ఎమ్మెల్సీ గారు, మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, మా మేయర్ గారు అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎన్నికలు పారదర్శకంగా నడిపించాలని చెప్పని మాత్రం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా కలిసి రాష్ట్ర ఎన్నికల అధికారి గారిని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రలోభాలు, ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి బలం లేకపోయినప్పటికీ కూడా ఈ 1922వ సంవత్సరంలో మాకు ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఇలాంటి సందర్భంలో మీకు బలం లేకపోయినప్పటికీ కూడా మీకు ప్రభుత్వంలో ఉన్నాము అని చెప్పండి, దాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ప్రలోభాల పరం, దౌర్జన్యాల పరం, శాంతి భద్రతల సమస్యల్ని మీరు శాంతి భద్రతను చేతిలోకి తీసుకుని ఈరోజు ఏలూరులో జరిగినా, లేకపోతే నూజివీడులో జరిగినా, నందిగామలో జరిగినా, తిరుపతిలో జరిగినా మీ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు ఏ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఏ విధంగా ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల్లో ప్రారంభమైనటువంటి మీ ప్రలోభాలు 2019లో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం, ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే
ఈరోజు మీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా, మీకు మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా, మీ సైకిల్ గుర్తు మీద మీకు స్థానిక సంస్థల లోకల్ బాడీస్ లో మీకు మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా ప్రలోభాలకు గురి చేసి, దౌర్జన్యాలు చేసి, ఒత్తిడి చేసి, భద్రత లేకుండా దౌర్జన్యం చేస్తూ ఎన్నికల్లో గెలవాలని చెప్పని ఏదైతే మీ ఆలోచన చేస్తున్నారో, మీ యొక్క దుష్ట ఆలోచనలన్నింటినీ కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. అప్పిరెడ్డి గారు కానీ, జిల్లా అధ్యక్షులు గారు, మేయర్ గారు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, వెల్లంపల్లి శ్రీనివాసరావు మేమందరం కూడా కలిసి ఖచ్చితంగా ప్రతి కార్పొరేటర్ కి భద్రత కల్పించాలి అని చెప్పని కోరడం జరిగింది. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి ఒత్తసు పలకకూడదు అని చెప్పని కోరడం జరిగింది. అలాగే మేము ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్పు జారీ చేయడం జరిగింది. ఎవరైతే విప్పును ఉల్లంఘిస్తారో, ఎవరైతే రూల్ని ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద వేటు వేయాలని చెప్పని కూడా ముందస్తుగా మేము కోరడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో దౌర్జన్యాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత, హింసని చెలరేకుండా చూడాల్సినటువంటి బాధ్యత, దౌర్జన్యం చేస్తున్నటువంటి వారిని పోలీసు యంత్రాంగం అరికట్టాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. వాళ్ళని నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ, కమిషనర్లందరూ కూడా చేతులెత్తేసి ఈరోజు మా కార్పొరేటర్లకి, నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లకి, కౌన్సిలర్లకి భద్రత లేకుండా ఏ విధంగా దౌర్జన్యం చేస్తారని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఈ విధానానికి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది. మీకు మెజార్టీ లేకపోయినా, మీ గుర్తు మీద గెలవకపోయినా మీరు మేయర్ని, డిప్యూటీ మేయర్ని స్వాధీనం చేసుకోవాలని, కౌన్సిలర్ని, వైస్ చైర్మన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పని మీ దుష్ట ఆలోచనకి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రభుత్వంలో ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యారో నిన్న మనందరికీ కళ్ళ కట్టినట్టు కనబడింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలున్నాయి. దాన్ని ఏ రకంగా మీరు తొంగలో తొక్కుతున్నారో మీరు నిన్న మాట్లాడినా, మొన్న మాట్లాడినా, ఈ మధ్యకాలంలో మాట్లాడినా అన్ని కూడా అర్థమవుతున్నాయి. కాబట్టి మీ అధికార దుర్వినియోగానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఈరోజు మేము ఎన్నికల అధికారి గారిని కలిసాం, కమిషనర్ గారిని కలిసాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, కార్పొరేట్ల మీద దౌర్జన్యము, ప్రలోభ పెట్టడము, ఇవన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే రాబోయే రోజుల్లో గవర్నర్ గారిని కూడా కలుస్తాం. ఎంతవరకైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఒక నాయకత్వంలో, పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, సోదరులు ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మా మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మీ అందరం గారు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిని కలిసి ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో దాదాపుగా 2021లో 98% ఈరోజు ఈ రాష్ట్రంలో కౌన్సిలర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గెలుచడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని, కార్పొరేటర్లని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళేదో పరిపాలన చేయాలని చెప్పిన ఒక దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నిన్నగాక మొన్న నందిగామ నియోజకవర్గంలో అనేక మంది కౌన్సిలర్ని పార్టీ మార్పించి ఎవరైతే మేము మారము, మేము జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తామంటే రాత్రికి రాత్రి వాళ్ళ ఇళ్ల మీద జేసీబీలు తీసుకొచ్చి గోడలు పగలగొట్టింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఇవన్నీ గారు ఎన్నికల అధికారిగా దృష్టిలో పెడతాం జరిగింది. తప్పకుండా ఈ ఎన్నికలకి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన అధికారి, పార్టీలతో సంబంధం లేకుండా, ఏ పార్టీలకి అనుకూలంగా ఉండకుండా నిజాయితీ కలిగిన ఒక ఎన్నికల అధికారిని ఈరోజు నియమించమని చెప్పని అధికారిని గారు కోరటం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేటర్లకి, కౌన్సిలర్కి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళందరూ గారు మేము కోరుకునేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మళ్లీ మనందరం గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవటం ఖాయం. తప్పకుండా మనందరం గారు గట్టిగా బలోపేతంగా ముందుకెళ్లాలని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కానీ, పలు ప్రాంతాల్లో కానీ డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు గత కాలంలోన కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు రాజీనామా చేసిన, కొంతమంది చనిపోయిన వాళ్ళు
అలాగే కొంతమంది రాజీనామా చేసిన వాళ్ళు, ఇలాగా పలు రకాలుగా ఏదైతే సీట్లు ఖాళీగా ఉన్నాయో అన్నిటికీ ఈరోజు ఎలక్షన్ అన్నది వస్తుంది అన్న తరుణంలోన ఈరోజు కార్పొరేటర్లని ప్రలోభ పెట్టడము, భయపెట్టడము, బెదిరించటము చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఒక సింబల్ మీద గెలిచి ఆ సింబల్ కి అనుగుణంగా ఉండకున్నా, ఆ పార్టీకి అనుగుణంగా ఉండకున్నా, ఆ పార్టీ అధినేత ఈరోజు ఒక రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వదిలి వేరే పార్టీల్లోకి వెళ్లి ఈరోజు ఏ రకంగా కార్పొరేటర్లు కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళందరికీ రాబోయే రోజుల్లోన ప్రజలే బుద్ధి చెప్తారు. కానీ ఉన్న కార్పొరేటర్లని ఈరోజు ప్రతిపక్షంలోన మేము ఉంటే ఈరోజు మమ్మల్ని పూర్తి స్థాయిలో స్థానిక సంస్థ ఎన్నికల్లోన 98% 2021లో మేము గెలవడం జరిగింది. అటు పంచాయతీలు గాని, ఇటు కార్పొరేషన్లు గాని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీనే ఇంకా ఉండటం మెజారిటీలోన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు పూర్తిగా ప్రలోభ పెట్టి, వాళ్ళని భయపెట్టి, బెదిరించి ఈరోజు కార్పొరేటర్లని తీసుకెళ్లటం గాని, కౌన్సిలర్లను తీసుకెళ్లటం గాని చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయము. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ కమిషనర్ కి తెలియచేయడానికి మా ఎమ్మెల్సీ గారు పెద్దలు అప్పిరెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షులు మా అవినాష్ గారు, అలాగే వెల్లంపల్లి గారు, విష్ణు గారు, ఎమ్మెల్సీ రహుల్లా గారు అందరం, మా పార్టీ నాయకులు పెద్దలు అందరం కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ కమిషనర్ గారికి తెలియచేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మా కార్పొరేటర్లందరికీ భద్రత కల్పించాలి, ఎలక్షన్లు సవ్యంగా జరగాలి, జరిగి మళ్లీ ఏదైతే ఇంకొక సంవత్సర కాలం మాత్రమే ఉందో ఆ సంవత్సర కాలంని ఏ సింబల్ మీద అయితే మనం గెలిచామో ఆ సింబల్కి, ఆ పార్టీకి మనం బద్దులుగా ఉండాలి అని ఒక మేయర్ గా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల కమిషన్ గారిని కలిసి రేపు 3వ తారీఖున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3 కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్ల ఎన్నికకి సంబంధించి, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు 7 చోట్ల, అంటే మొత్తం 10 చోట్ల రేపు జరుగుతున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా ముందుకు సాగుతున్నటువంటి వైనం పైన ఈరోజు కమిషనర్ గారిని కలిసి మేము ఒక రిప్రజెంటేషన్ పార్టీ పరంగా ఇవ్వడం జరిగింది. నేను ఒక్కటే సూటిగా అడగదలుచుకున్నాం, ఎందుకంటే కమిషనర్ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఈ 10 స్థానిక సంస్థల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి వివిధ కారణాల చేత రాజీనామాలు చేయటమో లేకపోతే చనిపోయినటువంటి సందర్భాల్లోనూ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఇవి. 10 చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90% పైచిలకు అభ్యర్థులు గెలిచినటువంటి సందర్భం కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో సంఖ్యాపరంగా తెలుగుదేశానికి గెలిచే అవకాశాలు ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా సంఖ్యాపరంగానే మాట ఎందుకు చెప్తున్నా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. సంఖ్యాపరంగా మాకు బలం లేనటువంటి పరిస్థితుల్లోనే మేము ప్రలోభాలకు లోను చేయకూడదు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామనే రీతిలో శాసనమండలి ఎన్నికల్లో ఆయనే సాక్షాత్తు మాట్లాడినటువంటి పరిస్థితి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకు ఇవాళ ఈ కక్కిరక్కుడికి ఆశపడుతున్నారని అడుగుతా ఉన్నాం. మీకు తెలుసు మీ అభ్యర్థులు లేరని, మీ క్యాండిడేట్లు లేరని, మీకు సంబంధించినటువంటి ప్రతినిధులు లేరని తెలిసినప్పుడు కూడా ఎందుకు ఎన్నికల్లో మీరు పోటీకి పెడతా ఉన్నారు? మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తారని అడుగుతా ఉన్నా. మేము అందుకనే ఇవాళ మాకు ఎన్నికల కమిషన్ దిక్కు, ఎందుకంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు చేసే రీతిలో కమిషనర్ గారికి చాలా స్పష్టంగా చెప్పాం. ఎన్నికల ప్రక్రియ నిజాయితీగా జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తేనే ఇళ్లకెళ్లి ఇల్లుని బుల్డోజర్ సంస్కృతి వల్ల రాష్ట్రంలో అక్కడక్కడ దేశంలో అక్కడక్కడ వింటా ఉంటాం. బుల్డోజర్ సంస్కృతి ఈ రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చింది. ఆల్రెడీ బుల్డోజర్ తీసుకొని ఇళ్లు పలుకొడతారా, గోడలు కొలగొడతారా? అంటే మీ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే బెదిరిస్తారా? ఓ పక్క పార్టీ పరంగా బెదిరిస్తా ఉన్నారు, మరో పక్క పోలీసుల ద్వారా బెదిరిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఏ దిశగా మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు? మాకేమి 10 స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోవడంతోనే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారవు.
కానీ మేము కోరుకున్నది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, రాజకీయ ఇండస్ట్రీ అని చెప్తా ఉంటారు. 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ ఇదేనా? అప్రజాస్వామ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియని అపహాస్యం పాలు చేసే రీతిలో, ఎందుకంటే డైవర్ట్ రాజకీయాల కోసం ఇవాళ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలను ఆపాలి. ప్రతి కార్పొరేటర్కి, ప్రతి కౌన్సిలర్కి, ఓటు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భద్రత కల్పించాలా, ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమించాలా, నిష్పక్షపాతంగా ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషనర్ కలిసి మేము చెప్పడం జరిగింది. ఓకే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి బృందం స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే నిన్న తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అక్రమాల గురించి ఎలక్షన్ కమిషన్ గారికి వివరించేందుకు మేమందరం రావటం జరిగింది. 3వ తారీఖున తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్నది. దానికి సంబంధించి శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఒక కార్పొరేటర్ని మేము డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇంకా నామినేషన్ కూడా వేయలే. ప్రకటించగానే ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన పార్ట్నర్గా ఉండి ఒక బిల్డింగ్ కడుతుంటే ఆ బిల్డింగ్ ను కూల్చివేసేశారు, భయభ్రాంతులకు గురి చేశారు. లీగల్ గా చట్ట ప్రకారంగా ఏదైనా ఒక భవంతిని కూల్చాలి అంటే దానికి లీగల్ నోటీస్ ఇవ్వాలి. కానీ ఏ విధమైన నోటీసు లేకోకుండా దారుణంగా, దుర్మార్గంగా పోలీస్ బందోబస్తును పెట్టుకుని ఆ బిల్డింగ్ ని కూల్చివేసి నువ్వు డిప్యూటీ మేయర్గా పోటీ చేయడానికి వీల్లేదని, ఇంకెవరైనా ఉంటే వారిని కూడా ఈ విధంగానే చేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. శిరీష్ గారు ఎవరైతే చైర్పర్సన్ గా ఉన్నారో, మేయర్ గా ఉన్నారో, ఆమె కూడా వెళ్లి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆమెను కూడా లెక్క చేయకోకుండా ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడుతున్నారు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సభ్యుల్ని, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎవరైనా పార్టీలో చేరతామంటే ఆయన ఏం చెప్తున్నాడంటే బహిరంగంగా రాజీనామా చేసిరండి, మేము చేర్చుకోం, రాజీనామా చేసి వస్తేనే మేము చేర్చుకుంటాం అనేటువంటి మాట చాలా సందర్భాల్లో మాట్లాడారు. అదేవిధంగా మా దగ్గర నుంచి వెళ్లిపోయినటువంటి రాజ్యసభ సభ్యుల్ని రాజీనామా చేయించి కొత్త వారికి ఇచ్చారు. మళ్ళా బీరా మస్తాన్ రావు గారు లాంటి వారిని మళ్ళా తిరిగి ఎన్నుకున్నారు. మేము వారికి చెప్తున్నాం, కార్పొరేటర్ల విషయంలో మీకు అది వర్తించదా? ఇదేనా ఉంటే మా పార్టీ నుంచి ఎవరైనా లాక్కోదలుచుకుంటే రాజీనామా చేయించి మీరు పోటీ పెట్టుకోండి, అంతే తప్ప మా పార్టీ తరపున గెలిచిన వారు, మా ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు, వాళ్ళందరినీ ప్రలోభాలకి, దౌర్జన్యాలకి పాల్పడి మీరు వాళ్ళని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదైతే నిన్న బిల్డింగ్ కూల్చారో శేఖర్ రెడ్డికి సంబంధించి, దాని మీద అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్లి వారి మీద యాక్షన్ తీసుకుంటామని. రెండో అంశం ఏంటంటే, ఎవరైతే మా పార్టీలో గెలిచి అవతల పార్టీలోకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఒకళ్ళిద్దరు ఎవరైనా అలా చేసినా కూడా వారి మీద విప్పు ఇష్యూ చేసి వారి మీద డిస్క్వాలిఫికేషన్ కావాల్సినటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తామని, దాని మీద అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎవరైతే అక్కడ కలెక్టర్ గాని, కమిషనర్ గాని ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీ తెలుగుదేశం గుప్పెట్లోకి వెళ్లిపోయి ఈ ఎన్నికలను వన్ సైడెడ్ గా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారిని విధుల నుంచి తప్పించి సిన్సియర్ గా ఉండేటటువంటి అధికారులను వేయవలసిందిగా కూడా మేము ఎలక్షన్ కమిషన్ వారిని కోరటం జరిగింది. వారి యాక్షన్ మేరకు ఏం చేస్తారని ఎదురు చూస్తున్నాం. న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం.
ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావన చేయాలి, దీనికి సంబంధం లేకపోయినా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకి కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి, అప్పటికి గుర్తు తెలియని వ్యక్తి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి గేటుని గుద్ది ప్రాంగణంలోకి ప్రవేశించి పోర్టికోలో ఉన్న కారుని ఈ ట్రాక్టర్తో గుద్దించి డ్యామేజ్ చేశారు. దాంతోపాటు అక్కడ రౌండ్లు వేసి ముద్రగడ పద్మనాభం గారి ఫ్లెక్సీలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, వారి అబ్బాయి గిరి ఫ్లెక్సీలు కూడా చించేసి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టించారు. అతను ఎవరు ఏమిటి అని వెళ్లి అడిగితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఎంక్వైరీ చేస్తే పోలీసులు వచ్చారు, పోలీసులు పట్టించారు. అక్కడ ఆ ఆవేశంలో 4 దెబ్బలు కూడా వేశారు అతన్ని, పోలీసులు పట్టించి చేశారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పిఠాపురం ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, ఆయన జనసేన కార్యకర్త అని తేల్చారు. ఆయన కూడా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెబుతున్నారు. ఇలాంటి దౌర్జన్యాలను మీరు ప్రోత్సహించడం సమంజసం కాదు. కాబట్టి తక్షణమే పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు, జనసేన అధ్యక్షులు తక్షణమే దీని మీద స్పందించాలా. మీకు ముద్రగడ పద్మనాభం గారంటే గిట్టకపోవచ్చు, ముద్రగడ పద్మనాభం గారు వైసీపీకి ప్రచారం చేయొచ్చు, మీకు వ్యతిరేకం చేయొచ్చు. అయితే ఇలా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇంటి మీద దాడి చేయటాన్ని మీరు ఖండించకపోతే ఈ ప్రజాస్వామ్యంలో మీరు దౌర్జన్యాలను ప్రోత్సహించేటటువంటి వ్యక్తిగా ముద్రపడేటువంటి అవకాశం ఉంది. తక్షణమే డిప్యూటీ సీఎం గారు, జనసేన అధ్యక్షులు దీని మీద నోరు విప్పి చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి సంఘటనలను ప్రజాస్వామ్యంలో అందరూ ఖండించాలి. నివాసాల మీదకి వెళ్లి దాడులు చేసేటటువంటి పరిస్థితి ఇవాళ మీరు కల్పిస్తున్నారు. దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుందని, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి మీద పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ నూతనంగా వచ్చినటువంటి డీజీపీ గారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.